రే శివరాం, పెళ్లికి ఏమేమి ఏర్పాట్లు చేసావురా? అదేమిట్రా నన్ను అడుగుతావు? ఆడపిల్ల తండ్రి నువ్వు చేయాలి గాని. రేయ్, ఇదే మా ఊరైతే నేనే చేసేవాడిరా. ఏం చేసేవాడివిరా? పెద్ద పెద్ద హోటల్స్ లో గదులన్నీ వచ్చే గెస్ట్లకు 4 రోజులు రిజర్వ్ చేశాను. 3 రోజులు పెళ్లి జరిపిస్తాను రా. ఒక రోజు చక్రవర్తి మ్యూజికల్ నైట్, ఇంకో రోజు బాలమురళీకృష్ణ, మరొక రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట కచేరీ, జయమాలి డాన్స్. తప్పకుండా ఉండాలి రోయ్. అన్ని ఉంటాయిరా, అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ కానీ నువ్వు మెడ్రాస్ వెళ్లేసరికి నీ టేబుల్ మీద మొత్తం బిల్లు ఉంటుంది. రే 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 రాధిక, ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. ఓడిపోయిన ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది ప్రేమ అనుకుంటావా? కాదు, సానుభూతి. నిన్ను ఓదార్చి నీ కన్నీరు తుడిచి నిన్ను నవ్వించాలని ఏదో జాలి. అదే నిన్ను నన్ను కలుపుతున్నది, నన్ను ఈ వివాహానికి ఒప్పిస్తున్నది. విజయ్, నేను నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి అంగీకరించలేదు. పోతే ఒకటి కాబోతూ ఒకరినొకరు వంచుకోకూడదు. మనిద్దరి మధ్య పెరుగుతున్నది కరుణ, జాలి. ఒక పడవలో ఉన్న ఇద్దరం ఉప్పెనొస్తే ఏం చేస్తాం? ఆలంబనగా ఆలింగనం చేసుకుంటాం. అదే ఈ మన వివాహం. రాధిక, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి ఆలోచిస్తున్నావు? అనుకున్నావని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నాడు ఆత్రేయ. అదే జీవితం, అదే ఆలోచిస్తున్నాను. అవును విజయ్, ఎదురుగా గోడొస్తే తప్పుకుపోవడం తప్ప తల వేసి కొట్టుకుంటే దారి కనపడదు. అదే జీవితం. మబ్బులు కమ్ముకుంటున్నాయి. సరే వెళదాం. పెళ్లి 3 రోజులు ఊటీలో ఉన్న థియేటర్ అన్నింటిలోనూ అందరికీ సినిమాలు ఫ్రీ. నయం, రేసులు జరుగుతున్నాయి. వాటికి కూడా అందరికి ఫ్రీ టికెట్లు కొనిచ్చారు కాదు. రాధిక, నాకు ఇప్పుడు చేపలు పట్టాలనిపిస్తుంది. పట్టడానికి సరే చేపలున్నాయి, వేయడానికి గాలం. గాలమేగా, క్షణంలో సంపాదిస్తాను. దట్స్ ఇట్. అరే బాబు, నీ గ్యాలం కాసేపు ఇస్తావా? 10 రూపాయలు ఇస్తాను. నాకు రూపాయలు అక్కర్లా, పైసలే కావాలి. పైసలా? ఎన్ని పైసలు కావాలి? 50 పైసలు. 50 పైసలు. 50 NP. చూసేవా రాధిక, వీడి ఆలోచన, ఆశ 50 పైసలకే పరిమితం. హీ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ రూపీస్. లక్షలు ఇస్తామన్నా తీసుకోడు. రే బాబు, ఇదో 50 పైసలు. ఆ గ్యారం నాకు ఇచ్చి నువ్వు కాసేపు నాకరా. కూర్చో రాధిక. ఏమిటదిగా, చేపలేం పడదట్లేవు? ఇవి తెలివి మీరిన చేపల్లా ఉన్నాయి. అవును, ఈ తరమే అంతా ఓవర్ ఇంటెలిజెంట్. ఎక్కడో కొన్ని ఉంటాయి పాపం అమాయకంగా, ఎదుటివాడి దురుద్దేశం తెలుసుకోకుండా ఎరను చూసి గేలానికి చిక్కుకుపోయేవి. నాకు బోర్ కొడుతుంది. అలా వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకొనిస్తాను. గో.
నీతో ఒక్కటే ఒక్క విషయం మాట్లాడాలి. షటప్. నేను నిన్ను ఒక్కటే ఒక మాట అడగాలి. డూ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్? నీకు ప్రేమంటే తెలుసా? యూ స్కౌండర్. ఏం రాధిక, భయపడ్డావా? అబ్బే అదేం లేదు. అయినా విజయ్, ఈ పని నువ్వు చేయడం ఏమిటి? ఏం లేదు, లాన్ ఎగుడు దిగుడుగా ఉంటాను, కాస్త సరి చేస్తాను, దట్స్ ఆల్. విజయ్, ఏమిటిది? నీకేమైనా పిచ్చా? ఎస్ రాధిక, సమ్ టైమ్స్ ఐ బికమ్ మ్యాడ్. పిచ్చే, కానీ ప్రేమ పిచ్చి కాదు, పెళ్లి పిచ్చి అంతకన్నా కాదు. నిజం నిరూపించాలని, న్యాయం నెగ్గాలనే పిచ్చి. రాధిక, నీకే సత్యాన్ని చెప్పాలనుకున్నానో ఆ సత్యాన్ని నీ కళ్ళెదురు చూపిస్తాను, నీ ఎదుటకు రప్పిస్తాను. సుధాకర్, కమ్అవుట్ మ్యాన్, కమ్అవుట్. రాధిక, యు సీ హిస్ ఫేస్. చూడు రాధిక, ఆ ముఖాన్ని చూడు. నమ్మించి మోసం చేసే ముఖం అది. ఆ కళ్ళు చూడు, అందులో కొంచెమైనా కల్లా కపడం కనిపిస్తుందా? చెప్పు రాధిక, కమాన్ చెప్పు. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో నాకేం కనిపిస్తుందో చెప్పనా? లక్షాధికాల దురాశకు, స్వార్థానికి అన్యాయంగా బలివ్వబడిన ఒక అమాయకపు చూపు. ఆ స్వార్థపరుడు ఎవరో కాదు, మీ నాన్న. మీ నాన్నే సుధాకర్ కాళ్ళు పట్టుకుని. మా నాన్నకు సుధాకర్ కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏమిటి? ఉన్న లక్షలు చాలక అవి కొన్ని కోట్లతో కలిసి బలిసిపోవాలనే దురాశ. నిన్ను నన్ను కలిపితే ఆశ నెరవేరుతుంది. అందుకు అడ్డుగా ఉన్నాడు సుధాకర్. సుధాకర్ని తొలగించడానికి మీ నాన్న బ్రహ్మాండమైన నాటకం ఆడాడు. చెప్పు సుధాకర్, లేని అభాండాల మీద వేసుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉన్న యథార్థాన్ని బయటపెట్టు. అవును రాధిక, విజయ్ చెప్పింది యథార్థం. ఆ రోజు బొంబాయిలో వ్యాపారానికి 5 లక్షలు నాతో పంపుతున్నట్టు మీ నాన్నగారిని నమ్మించారు. కానీ ఆ రోజు కంపెనీ పరిస్థితిని గురించి చెప్తున్నాను. ఆదాయ వ్యయాల లెక్క చూసుకుంటే కొన్ని లక్షల అప్పు తేలుతుంది. అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఈ స్థితిలో కంపెనీని నడపడం అసంభవం. కంపెనీ మూసేసి నేను దివాలా తీసి బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం. అంత మాట అనకండి సార్. ఈ విషయంలో నేను మీకు చేయగలిగింది ఏమిటో చేస్తే నువ్వే చేయాలి. నా మానాభిమానాలు, పరువు ప్రతిష్టలు కాదు, నా ప్రాణాలే నీ చేతుల్లో ఉన్నవి. చెప్పండి సార్, ఏం చేయమంటారో చెప్పండి, సంతోషంగా చేస్తాను. నువ్వు రాధికను మర్చిపోవాలి. నా స్నేహితుడు శివరాం కోటీశ్వరుడు. అతని కొడుకు విజయ్కి రాధికనిచ్చి వివాహం చేస్తే చాలు, నాకు ఈ గండం తప్పుతుంది. సార్, మరి రాధిక కాళ్ళ వెళ్ళబడి ఎలాగో నేను ఒప్పించుకుంటాను. రాధిక నా కూతురు. తన ప్రేమ కోసం కన్న తండ్రి శవాన్ని కళ్ళ చూడాలనుకుంది. నువ్వే పరాయివాడి. నిన్నెలా అడగాలో, ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదు. సుధాకర్, ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నాకు ప్రాణభిక్ష పెట్టు, నా పరువు నిలబెట్టు. రాధికను నువ్వు మరవడమే కాదు, రాధిక నిన్ను మరిచేటట్టు చేయాలి. అదెలా సార్? ముందు నువ్వు సరేనను, తర్వాత చెప్తాను. నీ సుఖాన్ని నేను నా సుఖంగా భావించాను. కానీ నా కలయికతో నువ్వు సుఖానికి దూరం అవుతావని, నీ కుటుంబం నాశనం అవుతుందని మీ నాన్నగారు చెప్పిన మాటలు నమ్మాను. ఆ రోజు నేను పిరికివాడిగా మిగిలిపోయాను. ఆ రోజే ధైర్యంగా ఈ విషయాలు నీ ముందుంచగలిగితే మనకి అపజయం, నిరాశ ఉండేవి కావు. ఇప్పుడైనా విజయ్ ధైర్యం చెప్పబట్టే ఈ యథార్థం నీ ముందు చెప్పగలిగాను. ఒకరు నాటకం ఆడారు,
ఒకరు బలయ్యారు, ఒకరు నిజం చెప్తున్నారు. మధ్యలో నేనే వేయాను. ఏం చెయ్యాలి విజయ్? ఇప్పుడు నేనేం చెయ్యాలి? రాధిక, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇవిగో 2 పూలు, 2 రంగులు. మనం మనస్సులు మార్చుకున్నా ఇవి రంగులు మారవు. ఇది నీకు నా మీదున్న కరుణ, ఇది నీకు సుధాకర్ మీదున్న ప్రేమ. దేవుని ఎదుట ఈ రెండిట్లో ఏదనుకుంటావో ఎన్నుకో. కరుణ, ప్రేమ. రాధిక, వాట్ యు హావ్ డన్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. నువ్వు వెన్నుకున్నదే నిజం, సత్యం. నౌ యు నో ద వాల్యూ ఆఫ్ లవ్. ఇద్దరు ప్రేమికులు విడదీశారన్న పాప నుంచి తప్పించుకున్నాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కమన్ కమన్, ముహూర్తం టైం అవుతుంది. నా అదృష్టం, పెళ్లి కొడుకును కావాల్సిన సమయానికి పురోహితునయ్యాను. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సుధాకర్, వెళ్ళండి. నో నో నో, మళ్ళీ రాకండి. మీ ప్రేమను సమాధి చేయాలనుకున్న ఈ పెద్దల దరిదాపుల్లోకి మళ్ళీ తిరిగి రాకండి. సుధాకర్, గో హెడ్ ప్లీజ్. విజయ్, కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం ఎన్నో అవతారాలు ఎత్తుతుంటాడు భగవంతుడు. మానవుల్లో కూడా భగవత్ స్వరూపులు ఉంటారంటారు. అది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తాను. సుధాకర్, ఎస్, ఐఎమ్ రియల్లీ సీయింగ్ గాడ్ ఇన్ యూ. నువ్వే లేకపోతే మా జీవితాలు ఏమయ్యావు? నేను వెనక ఎంత త్యాగం ఉందో నేను అర్థం చేసుకోగలను. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. సుధాకర్, నథింగ్ సుధాకర్, ఇట్స్ మై డ్యూటీ, యు నో. అది నా బాధ్యత. విజయ్, నాకు నీ మీదున్నది అభిమానమో గౌరవమో ఏదైనా కానీ అదే నీకు నా మీద ఉంటే నాకు మాట ఇవ్వాలి. ఏమిటి రాధిక? నీ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఓకే. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవ్వరికీ ఏ మాట ఇవ్వలేదు. నీకు ఇస్తున్నాను, తప్పక నెరవేరుస్తాను. గర్ల్, డోంట్ క్రై. కమ్ ఆన్, బీ హ్యాపీ. బీ హ్యాపీ మై చైల్డ్. సుధాకర్, ప్లీజ్ గో హెడ్. బాయ్. ఆల్ ది బెస్ట్. ప్రేమ గుడ్డిదన్నారు, ప్రేమే దైవం అన్నారు. సో ఇప్పుడు తెలిసింది, దేవుడు గుడ్డివాడని. అవును కాదు? నా ప్రేమ విషయంలో మాత్రం నువ్వు నిజంగా గుడ్డిగానే ప్రవర్తించావు. ఇక నాకు ఈ కళ్ళజోడు అక్కర్లేదు. తీసుకో, నువ్వే వేసుకో. ఇక ముందైనా ప్రేమ మీద, ప్రేమికుల మీద నీకు మంచి దృష్టి కలుగుతుందేమో. గుడ్ బై. The same day, the same children.
నీ ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మెల్లమెల్లగా హరిస్తున్నా ఈ తాగుడు మానేస్తానని. ఓకే రాధిక, ఇదేగా నువ్వు తాగొద్దన్నావు, తాగను. కానీ ఇది తాగద్దని చెప్పలేదుగా నువ్వు. చూసావా, నేను మాట తప్పడం లేదు. ఒక తాగుపోతూ మరణిస్తూ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను. సారీ ఫాదర్, ఐఎమ్ సారీ. ఆనాడు నన్ను నా రతిని విడదీశావు. తిరిగి ఈనాడు నువ్వే నన్ను నా రతిని కలపాలి. తీసుకెళ్ళు, నన్ను నా రతి వద్దకు తీసుకువెళ్ళు. అంకుల్, ఏమిటి వెతుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నాను, దానికోసం వెతుకుతున్నాను. ఇది చాలా లోతు. యు కాంట్ గెట్ ఇట్. నో, ఐ విల్ గెట్ ఇట్. అది తప్పకుండా దొరుకుతుంది. అంకుల్, టుడే ఇస్ ఏప్రిల్ 1st. అది నీకు దొరకదు, మోసపోతావు. అఫ్ కోర్స్, కానీ ఈసారి నేను మోసపోను. బాయ్ బాయ్. టాటా. గుడ్ బాయ్.